హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఎందుకంటే నేను మరొక్కసారి అయితే తల్లి కాబోతున్నానండి. నిజంగా ఎంత మంచి గుడ్ న్యూస్ అంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. మేము ముగ్గురు కాస్త నలుగురం అవ్వబోతున్నామండి. ఈ టైంలో మా ఆయన గారు పక్కన లేరనే బాధ తప్ప నాకు ఇంకేమీ బాధ లేదండి. చాలా ఆనందంగా ఉన్నాను. మా ఆయన గారు నేను అనుకున్నామండి 3 సంవత్సరాల గ్యాప్ అయితే ఉండాలి ప్రెగ్నెన్సీకి అయితే అనుకున్నామండి. ముందే అనుకున్నాము. 3 సంవత్సరాలు అయితే అయిపోయిందండి. ఇంకా మా ఆయన గారు అయితే మా అమ్మాయి 5వ నెలలో అయితే వెళ్ళి ఇంకా మొన్న ఫిబ్రవరి నెలలో వచ్చారు కదండీ. ఇంకా ఎలాగైనా మళ్ళీ వెళ్తారు కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలీదు. నేను అనుకున్నాను ఆ టైంకి వస్తారో లేదో తెలీదు. కంపల్సరీ ఇంకా 3 సంవత్సరాలు అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే అవ్వాలనేసి అనుకున్నానండి. గట్టిగా ముందు నుంచి అనుకుంటానే అనుకున్నాం మేము. ఎలాగా ప్రెగ్నెంట్ అవ్వాలనేసి ఇంకా 2 నెలలు అయితే అయిపోయింది. ఇంకా నాకు చాలా బాధగా అనిపించిందండి. ఇంకా ప్రెగ్నెంట్ అవుతానా లేదా, మళ్ళీ ఎప్పుడో ఏంటో, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు అనేసి ఇంకా చాలా అంటే చాలా బాధపడిపోయాను. ఇంకా నిజంగా ఎంత సంతోషంగా ఉందండి. మనం ప్రెగ్నెంట్ అని మనకు ముందే తెలిసిపోతుంది కండి, బాడీలో చేంజ్ ఇంకా ఏదన్నా. నాకు అలాగే తెలిసిపోయిందండి. ఇంకా మా ఆయన గారు వెళ్ళే ముందు కూడా నేను ప్రెగ్నెంట్ ఏమో అనేసి అని ఇంక మా ఆయన గారికి అయితే చెప్పానండి. ఇంకా ఆయన అయితే నవ్వారన్నమాట. ఇంకా ఏం టెస్ట్ అయితే చేసుకోలేదు కదా, ఇంకా డేట్ టైం అయితే అప్పుడేనండి కరెక్ట్గా మా ఆయన గారు వెళ్ళే టైంకి ఇంకా డేట్ టైం ఇంకా రాలేదు అనేసి అనుకుంటున్నాము. మేము ఎప్పుడు ఎక్కడ గుడికి వెళ్ళినా సరే నేనైతే మొక్కేసుకున్నానండి. ఇప్పుడైతే ముగ్గురం వచ్చాము, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయితే నలుగురికి వస్తామనేసి. వాడపల్లి వెళ్దామా, అక్కడ కూడా ఎలాగైనా ఈసారి పీరియడ్ రాకూడదు, ప్రెగ్నెంట్ అయితే అవ్వాలనేసి మొక్కుకున్నానండి. ఇంకా మా బేబీ పుట్టాక అందరం మేము నలుగురం కలిసి మళ్ళీ వెళ్తాము. వాడపల్లి వెళ్ళినప్పుడు కూడా అలాగే మొక్కుకున్నాను, ఎక్కడికి వెళ్ళాక అలాగే మొక్కుకున్నాను. ముగ్గురు కాస్త నలుగురం అవ్వాలి, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవ్వాలని చెప్పేసి అలాగే కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇంకా మా ఆయన నాకు పీరియడ్ మిస్ అయిపోయి ఇంకా 15 డేస్కి అయితే టెస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. ఫాస్ట్ 1 వచ్చింది. ఇంకా ఫస్ట్ ఎవరికి చెప్పాలి, ఇంకా మా ఆయన గారికి చెప్పాలి. ఇంకా ఫోటో అయితే పెట్టాను కానీ ఆయన అయితే నేను వెళ్ళి మార్నింగే 6 గంటలకి అయితే టెస్ట్ అయితే చేసుకున్నానండి. అప్పుడు ఫోటో పెట్టినప్పుడు అక్కడ 4 అయితే అవుతుంది, పడుకుంటారు. అందుకనేసి ఇంకా నిజంగా చాలా బాధపడ్డాను. ఆ టైంలో పక్కనే ఉండాలనేసి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా మా ఆయన గారు నేను ఆ టెస్టింగ్ అంతా ఆయన మొత్తం అంతా ఇద్దరం చేసుకున్నాము. పక్కన ఆయనే ఉన్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేటప్పుడు అప్పుడైతే నన్ను ఎత్తుకుని అయితే తిప్పేశారు. ఇంకా నాకు బాగా అనిపించింది. ఇంకా ఆయన ఉంటే బాగుండనేసి. ఇంకా నేను చెప్పగలను, ఇంకా ఆయనకి ఫోటో పెట్టేసి అమ్మ వాళ్ళకైతే వచ్చి చెప్పాను. ఇంకా అంటే డేట్ అయితే మిస్ అయిందని వాళ్ళకి తెలుసు. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదనేసి టెస్ట్ చేసుకుంటానని చెప్పాను. ఇంకా చెప్పాక ఇంకా అమ్మ వాళ్ళకైతే చెప్తే ఇంకా నవ్వుకున్నారు. ఇంకా మంచిగా అనుకున్నారు. ఇంకా హాస్పిటల్కి అయితే చూపించుకోవాలి అనేసి. ఇంకా నేను సెకండ్ మంత్లోనే ఇంకా 3rd మంత్లో వెళ్దాం అనుకున్నాను కానీ హాస్పిటల్కి. ఇంకా ఎందుకులే, ఇంకా ఎలాగా ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఒకసారి వెళ్ళి చూపించుకుంటే అనేసి ఇంకా హాస్పిటల్కి అయితే చాలా ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియలేదండి. ఇంకా 2 హాస్పిటల్ అయితే అనుకున్నాము. రాజోలు, ఇంకా రాజోలు ఒక హాస్పిటల్ అయితే ఉందండి. ఇక్కడ జగన్పేట ప్రశాంత్ హాస్పిటల్ అయితే ఉంది. ఇంకా ఉన్నాయి కానీ 2 హాస్పిటల్లో ఏది బెస్ట్ అనుకుంటే ఇంకా ప్రశాంత్ హాస్పిటల్ కొంచెం చాలా ఎక్కువ రేట్లు అండి. ఇంకా మందులు కానీ ఏదైనా కానీ చాలా ఎక్కువ రేటు. ఇంకా మా అమ్మాయి ఇంటికాడ కూడా ఒక అమ్మాయి అయితే చూపించుకున్నమాట, అంత మంచిగానే ఉంది, కొంచెం ఎక్కువ కాస్ట్ అనేది ఉంటాయి అని చెప్పింది. ఇంకా మాకు దగ్గరగా ఉంటుంది కదా అనేసి ఇంకా అక్కడికైతే వెళ్ళామండి. సెకండ్ మంత్లో అయితే వెళ్ళాము. ఒక 10 రోజులు చూపించుకున్నాక అప్పటికైతే సెకండ్ మంత్లో స్కానింగ్ చేస్తానని చెప్పారన్నమాట. 10 రోజులు ఫస్ట్ తారీఖున అయితే వెళ్ళాము, జూన్ 1ని. ఇంకో 10 రోజులు వాడేసి రండి అనేసి చెప్తే 10 రోజులు అయితే వాడేసి వెళ్ళాము సెకండ్ మంత్లోని. అప్పుడైతే స్కానింగ్ చేశారు. ఇంకా హార్ట్ బీట్ అయితే ఉన్నానండి. ఇంకా అంత మంచిగానే ఉంది. నా బేబీని కూడా చూపించారన్నమాట స్క్రీన్లోని. ఇంకా హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంది అనేసి ఇంకా ట్యాబ్లెట్లు అయితే రాసిచ్చారన్నమాట.
చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్స్ వీడియో చూసిన వాళ్ళు అందరూ మీరు ప్రెగ్నెంట్ కదా అని చెప్తుంటే నాకు ఎస్ నేను ప్రెగ్నెంట్ అని చెప్పాలని ఉంది. కానీ ఇంకా అప్పుడే ఎందుకులే అనేసి అనుకున్నాము. సెకండ్ మంత్లోనే థర్డ్ మంత్ అనేసి చెప్దాంలే, ఇంకా ఎలాగైనా తెలిసిదే, ఇంకా అది ఎవరు కూడా దాచుకునేదే కాదు, చెప్దాంలే అనేసి ఆపామండి. ఇంకా 3 నెలల తర్వాత కానీ ఎవరికి చెప్పకూడదు అంటారు. ఫస్ట్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చి తర్వాత కూడా ఎవరికి కూడా చెప్పలేదు, ఇంట్లో వాళ్ళకే, ఇంకా ఇంకా మా ఊర్లో వాళ్ళకి అది ఎవరికి కూడా చెప్పలేదండి. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇదైతే నా ప్రెగ్నెంట్ టెస్ట్ది. మా అమ్మాయి కూడా నా దగ్గరే ఉంది, ఇది కూడా అలాగే దాచుకుంటాను. ఇంకా స్కానింగ్ ఇవన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి, మా అమ్మాయి అన్నీని. ఇదైతే ప్రశాంత్ హాస్పిటల్ అండి, జగ్గన్పేట. స్కానింగ్ అయితే తీసిచ్చింది మాట. స్కానింగ్ అంతా నాకు హార్ట్ బీట్ ఉంది కానీ చాలా ఆనందంగా అనిపించింది. ఇంకోండి స్కానింగ్లో బేబీ అంతా మంచిగా ఉందని చెప్పారు. డాక్టర్ గారు అయితే చూపించారండి. ఎంత ఆనందంగా ఉందంటే ఇంకా చెప్పలేను. నేను అసలు అవుతానా లేదా అనేసి, ప్రెగ్నెంట్ ఎంత భయం వేసిందో. ఇంకా ప్రెగ్నెంట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. మా అమ్మాయి చూడండి అలా చూపిస్తుందో. ఇంకా హాస్పిటల్కి అయితే ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ స్కానింగ్ అయితే తీస్తారేమో. ఇంక ఇవన్నీ లోన్ పెట్టేసి ఇంకా మా అమ్మాయిది కూడా అలా జాగ్రత్త పెట్టుకున్నాను. ఎందుకో ఉంచాలనిపించింది, ఇంకా పాడే బుద్ధి అవ్వలేదు. ఇంకా అలా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటాయి. ఇంకా ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఇంకా నాకే ఎంత సంతోషంగా ఉందో అనేసి. మా అమ్మాయిని అయితే తీసుకెళ్ళట్లేదండి హాస్పిటల్కి, ఇంకా కొంచెం లేట్ అవుతుందేమో అనేసి ఇంకా తీసుకెళ్ళట్లేదండి. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టేసి ఇంకా అమ్మ నేను అయితే వెళ్తాము. ఇంకా మా అమ్మని కూడా శుభ్రంగా రెడీ చేసేసి ఇంకా చిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే వదిలిపెట్టేసి రావాలి. అందరూ కూడా నాకు అయితే బ్లెస్ చేయండి, మంచిగా ఆరోగ్యంగా పుట్టాలనేసి ఇంకా బ్లెస్ చేయండి అలా. ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరాలి. ఇంకా ఇక్కడ నుంచి మన వీడియోలో ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ కానీ, ఫస్ట్ జర్నీ కానీ, మా అమ్మాయికి ఇంకా ఎలా జరిగింది, ఎలా డెలివరీ అయ్యింది, అసలు ఏమేమి చేశాను, అప్పుడు ఎలా ఉందనేసి, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉందో ఇంకా అలాగే చెప్తా ఉంటానండి ఒక వీడియోలో. ఎవరు కూడా మిస్ అవ్వకండి ఇక్కడ నుంచి వీడియోలు అయితేని. నిజంగా చెప్పలేను ఇంకా ఎంత ఆనందంగా ఉందో. మీతో ఇలాగా షేర్ చేసుకుంటే వీడియో చాలా బాగుందండి. ఇంకా కానీ ఒకే ఒక బాధ అండి, ఇంకా మా ఆయన గారు పక్కన లేరనేసి. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మొత్తం ఆయనే చూసుకున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ అన్నీ కూడా ఇంకా ఆయనే చూసుకున్నారు. ఇప్పుడు లేరనేసి ఏదోలా అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ ఇందాక అయితే దగ్గర నుంచి అయితే చూపించలేదు కదండి, ఇంకా చూపిస్తున్నాను. ఇంకా 2 గీతలు అయితే ఫాస్ట్ వన్ వచ్చింది. ఎంత సంతోషంగా ఉందంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఏ ఆడపిల్లకైనా కూడా పెళ్ళైన తర్వాత తల్లి అవ్వాలని కంపల్సరీ ఉంటుందండి. ఎప్పుడెప్పుడు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. నాకు ఇలాగా ఫస్ట్ పెళ్ళైన వెంటనే నెక్స్ట్ మండే నేను ప్రెగ్నెంట్ అయిపోయానండి. మా అమ్మాయి అయితే పుట్టింది. ఇంకే సెకండ్ సారి అసలు అవుతానో లేదో అనేసి చాలా భయం వేసిందండి. ఇంకా నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే ఇంకా దేవుళ్ళకి మొత్తం మొక్కేసుకున్నాను అనమాట, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవ్వాలనేసి. మా ఆయన గారు వచ్చాక ఇంకా మొత్తం మళ్ళీ రౌండ్లు వేయాలి, ఇంకా మొక్కలు అయితే తెచ్చుకోవాలి. ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. అక్కడైతే సీట్ పెట్టేసి ఇంకా డాక్టర్ గారు అయితే 11:30కి వస్తారండి. అప్పుడు దాకా మనం వేస్ట్ చేసిందే. అసలు 6 గంటలకే పెట్టేస్తారంటే మేము 8:45 హాస్పిటల్కి వెళ్ళామండి. 9 గంటలు వెళ్ళి ఇంకా అన్నం కూర వండేసాము. పప్పు తోటకూర అయితే పెట్టేసిందండి అమ్మ అయితే అన్నం వండేసింది. పప్పు తోటకూర అంతా కోసేసి ఇంకా కుక్కర్లో వేసేసాను. ఇంకా తాలింపు పెట్టలేదు, వచ్చాక తాలింపు పెట్టుకుందాంలే అనేసి. ఇంకా మొన్నసారి కూడా 1 గంట అయితే అయ్యింది. ఇంకా అలా వచ్చేస్తాం కదా, తాలింపు పెట్టుకుందాం కదా అనేసి అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇచ్చేసి విక్టరీ బజార్కి అయితే వెళ్ళామండి. విక్టరీ బజార్లో నాకు కొన్ని బాదం అయితే అయిపోయినాయి. ఇంకా మా ఆయన గారు తెచ్చిన బాదం పప్పు అయితే అయిపోయినాయి. ఇంకా వాల్నట్స్ ఇంకా కొన్ని కావాల్సినవి అన్నీ తీసుకున్నానండి. అవన్నీ మీకు కూడా ఇంటికి వచ్చాక అయితే చూపిస్తాను. అలాగే సపోటా కాయలు ఇంకా అలాగే పల్లీలు అవన్నీ తీసుకున్నాం అన్నమాట.
మేడం గారు వచ్చారే కానీ చూస్తున్నారు. చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా తంపరకాయలు ఉన్నాయి కదా అవన్నీ తింటున్నాను. వాటర్ మాత్రం అసలు మామూలుగా లేదు, చాలా దాహం వేసేస్తుంది. ఎండకాయ పైన కూడా అసలు మామూలుగా తాగట్లేదు. ఇంకా అంటే పొద్దున్న 6 గంటలకు సీట్ పెట్టేస్తున్నారండి. అలాగే మళ్ళీ ఫోన్ కాల్లో కూడా ఫోన్ చేస్తున్నారు. ఫోన్ కాల్లో ఫోన్ చేస్తే 400 అంట. ఫస్ట్ టైం మా ఆయన గారు అలాగే చేసి ఫోన్ చేశారన్నమాట. 400 అయితే ఇచ్చుకున్నారు. ఎందుకులే 400 అక్కడికి వెళ్ళి పెట్టుకుంటే ఇంకా 300తో అయిపోతుంది కదా అనేసి ఇంకా 300 అయితే వెళ్ళి ఎలాగోలాగా ఇంటికి వచ్చేటప్పటికి 2:15 అయితే అయ్యిందండి. ఇంకా మా అమ్మాయి అయితే ఏడ్చేస్తుందంట. మా నాన్న అయితే పనిలోంచి వచ్చేటప్పుడు ఇంక మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చేసారన్నమాట. తీసుకొచ్చేస్తే ఇంకా మా అమ్మాయి ఏమో ఏడ్చేస్తుందంట. ఫస్ట్ కొంచెం బాగానే ఆటలాడిందంట. ఇంకా అమ్మ అంట ఒళ్ళు అయితే పడుకుంది. ఇంకా మా నాన్న కూడా అన్నం తినలేదండి. ఇంకా తాలింపు పెడదామంటే మా అమ్మాయి అయితే ఉంది. ఇంకా అలాగ ఉండిపోయారు. 2:30 అయింది. ఇప్పుడు అమ్మాయి అయితే ఇంకా తాలింపు పెడుతుంది. నేనైతే కూర్చున్నాను. అస్సలు మామూలుగా ఆకలి వేయట్లేదు, చాలా ఆకలి వేసేస్తుంది. మా అమ్మాయి అయితే నేను వచ్చేటప్పుడు పాపం పడుకుందండి. ఇంకా సపోటా కాయలు ఇవన్నీ పట్టుకొచ్చానమాట. ఇంకా పల్లీలు అయితే అలాగే ఉన్నాయి కొద్దిగాని తినేసాంలండి చాలా మట్టుకి. ఇంకా కొద్దిగా ఉన్నాయి. మా అమ్మాయికి అయితే ఇచ్చాను. ఇంకో 20 రోజులకైతే రాసిచ్చి ఎన్టీ స్కానింగ్ అయితే బయట చేయించుకుని రమ్మన్నారండి. రాజోల్లో శ్రీ వశిష్ఠకి అయితే వెళ్ళాలి. ఇంకో 20 రోజులు వాడి అక్కడికి వెళ్ళి స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకుని ఇంకా తర్వాత రోజు అయితే రావాలండి. ఇంకా పల్లీలు అయితే ఇంకా కొద్దిగానే ఉన్నాయి. ఇంకా ఆకలి వేసేస్తుంది. అమ్మ తాలింపు పెడితే తినాలి. మా అమ్మాయి అయితే నానమ్మ వాళ్ళ ఇంటికాడ పెరుగన్నం వేసి అయితే పెట్టిందంట. ముందు బంగాళదుంప కూర అయితే వద్దని చెప్పిందంట. మళ్ళీ చెప్తుంది మా నానమ్మ. పెరిగేసుకుని అయితే తిన్నది, కూర వద్దన్నది అని చెప్తుంది. ఇంకా అమ్మ తాలింపు పెట్టేలోగు ఏవో ఒకటి తీసుకున్నానండి. ఇంక ఈ ట్యాబ్లెట్లు ఒక 20 రోజులకి అయితే రాసి ఇచ్చారు. ఇంకా స్కానింగ్ సెంటర్కి వెళ్ళి ఇంకో 20 రోజులు అయ్యాక స్కానింగ్ తీయించుకుని మళ్ళీ స్కానింగ్ అయితే తీసుకున్నారండి. చాలా ఎక్కువ, నాకైతే చాలా డబ్బులు అవుతున్నాయి హాస్పిటల్లో. కానీ తప్పదు కదా, చేయించుకోవాలి కదా. ఇంకా మామూలుగా స్కానింగ్ అయితే తీసింది. ఇంకా బయట అయితే మామూలుగా ఎన్ని వీక్స్ హార్ట్ బీట్ ఎంత ఉందా అన్నీ చూపిస్తారు కదా. అవన్నీ ఈ డాక్టర్ దగ్గరికి అయితే రావట్లేదండి. అమ్మ అయితే తాలింపు పెట్టేసింది. నాకైతే చాలా ఎక్కువ ఆకలేసేస్తుంది. ఇంకా పప్పు తోటకూర చాలా వేడిగా ఉంది, తాలింపు పెట్టింది కదా. ఇంకా తినేస్తున్నాను. ఇంకా అక్కడ ఉంచేసి ఇంక సదురుదాంలే అనేసి ఇంకా ఆకలేసేస్తుంటే తినేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా మన వీడియోస్ అన్నీ కూడా నా ప్రెగ్నెన్సీ గురించే వస్తాయి. నేను ఎలాగా అన్నీ ఫాలో అవుతున్నాను, ఎలా ఉంటున్నాను అనేసి, ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను ప్రెగ్నెన్సీలో అనేసి కంపల్సరీ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. అందరూ కూడా మిస్ అవ్వకుండా ప్లీజ్ చూడండి. ఇంకా ఎలాంటివి తీసుకోవాలా అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా ఈ తింటే ఇది మంచిది ప్రెగ్నెన్సీలో అనేసి కొంతమందికి తెలుస్తూ ఉంటుంది కదా. అలా కూడా నాకైతే కామెంట్ చేయండి. నేను అవి కూడా తీసుకుంటాను అనమాట. ఆకలేసేస్తుందండి. ఇంకా మా అమ్మాయిని అయితే అవతల గదిలో పడుకోబెట్టాను. ఇక్కడ టీవీ వస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి భోజనం చేసేసాక కొంచెంసేపు అయితే కూర్చున్నానండి. ట్యాబ్లెట్ అయితే వేసుకుని ఇంకా మేము తెచ్చినవన్నీ డిక్కీలో అయితే పెట్టేశానండి. ఇంకా వాల్నట్స్, బాదం పప్పు అవన్నీ కూడా వర్షం అయితే వచ్చిందండి. మేము తడిసి వచ్చేసాము. తుప్పర అయితే పడ్డది, ఎక్కువైతే రాలేదు కానీ కొంచెం ఎక్కువ. మామూలుగా బండి మీద వచ్చినప్పుడు అయితే పడిపోయిందండి మీద. ఇంకా అందుకని వచ్చిన వెంటనే బండి పెట్టేసి ఇంకా కాలు కడిగేసుకుని లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా డిక్కీలో ఉన్నాయి అయితే తీయలేదు. ఇంక ఇప్పుడైతే తీస్తున్నాను అనమాట. ఏమేమి తెచ్చానో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు బండి ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోతాను కానీ ఇంకా వేసుకెళ్ళానండి. ఇంకా నెక్స్ట్ తర్వాత నుంచి కూడా బండి మీద అయితే ఇంకా నడపకూడదు అన్నారు. నడపకూడదంటే బండి నడపకూడదేమో అనేసి ఇంకా నడుపునండి. ఇంక ఈసారి ఇంకా నెక్స్ట్ తర్వాత నుంచి ఎవరో ఒకరు తీసుకెళ్తారు ఇంకా హాస్పిటల్కి. ఇంకా తెచ్చినవన్నీ నేను కర్ని పట్టుకొస్తున్నాను. మా అమ్మాయి అయితే ఇంకా లేవలేదు. తెచ్చిన సరుకులు కొన్నే కానీ దానికి 800 అయితే బిల్ అయితే అయ్యిందండి. అసలు ఏమేమి తెచ్చాను అనేసి చూపిస్తాను మీకు. ఇంకా కొంచెం ఆకలి అయితే చాలా ఎక్కువ వేసేసిందండి. ఇంకా అన్నం తిన్నప్పటికి కొంచెం బాగా అనిపించింది. ఇంకా తక్కువేనని అసలు కొంచెం తిన్నా కూడా ఏంటో నిండిపోతుందండి ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ టైంలో. మామూలుగా కన్నా ఇప్పుడు బాగా తక్కువ తింటున్నాను. కూర ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పు తోటకూర ఎక్కువగా వేసుకుంటున్నాను. అన్నం బాగా తక్కువ తింటున్నాను. ఇంకా మంచిది కదా అనేసి అలాగే తింటున్నాను. ఇంకా సపోటాకాయలు అయితే తెచ్చామండి. మేము ఇచ్చుకున్నప్పుడు
ఆ కాయలు ఒక కాయ అయితే ఇచ్చాడనమాట అమ్మకి నాకు తినమనేసి. ఆ కాయ అయితే చాలా స్వీట్గా ఉంది, కానీ మాకు ఇచ్చినవి అయితే ఇంకా మేమైతే చూసుకోలేదు, వేసేస్తాడులే మంచిగా అనుకున్నాం, కానీ గట్టిగా ఉన్నాయండి. ఇంటికి వచ్చి చూసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి వాల్నట్స్ అండి. ఇంకా మా ఆయన గారు అయితే ఒకసారి గల్ఫ్లోంచి పంపించారన్నమాట పార్సల్లోని. నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, కుళ్ళిపోయిన నిమ్మకాయలా ఉన్నాయి అనేసి. వాల్నట్స్ కాయల కింద అయితే పంపించారండి అక్కడ కొనేసి. నాకు అట్లా విలువ తెలియదు అప్పుడు. కొన్ని అంటే మామూలుగా నానబెట్టుకుని తినాలని నాకైతే తెలియదు. ఆ షార్ట్ వీడియో పెట్టాకే చాలామంది అవి నానబెట్టుకుని తినాలని కామెంట్ అయితే చేశారండి. మామూలుగా తినేటప్పటికి నాకు ఎందుకో నచ్చలేదు. తెచ్చినయే కవర్లో అలాగా అరమాల్లో పెట్టేశాను. మా ఇంట్లో కొంచెం ఎలకలే ఉంటాయండి. ఎలకలన్నీ తీసుకెళ్ళి బల్ల మీద పెట్టాయి. ఇంకా చెల్లి పెళ్ళికి బల్ల అంతా తుడిసి ఇంక సున్నం వేసాం కదా, ఎన్ని కాయలు ఉన్నాయో పైన. ఇప్పుడు తెలిసింది వాల్నట్స్ విలువ ఎంత రేట్ అనేసి. చిన్న ప్యాకెటే 450 రూపాయలండి వాల్నట్స్. ఇంకా నేను చూసి షాక్ అయిపోయాను, ఎంత రేట్ ఉంటుందా అనేసి. ఇంకా ఏమేమి తెచ్చుకున్నానో ఇవన్నీ కూడా మీకు అయితే దగ్గర నుంచి అయితే చూపించాను కదా. ఇవి అయితే సపోటా కాయలండి. ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయి. అమ్మతో చెప్తున్నాను, ఇంకా అమ్మ మనకి ఇచ్చినవి చాలా స్వీట్గా ఉన్నాయి, కానీ అసలు కొంచెం గట్టిగా ఉన్నది. చాలా కాయలు అయితే మొత్తం గట్టిగానే ఉన్నాయండి. నాకు ఎందుకో తినాలనిపించి ఇంక తీసుకున్నాను. ఇంకా తంపడికాయలని ఇవి తీసుకున్నాను. మేము కొంచెం పొద్దున్నే వెళ్ళడం వాళ్ళని ఇంకా ఫ్రూట్స్ షాప్లో అయితే ఇంకా తీయలేదండి. ఇంకా దానిమ్మకాయలు అయినా తెచ్చుకుందాం అనేసి అనుకున్నా, కానీ ఇంకా తీయలేదు. ఇంకే వచ్చేసాము. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా అటు వెళ్ళలేదు, వర్షం వచ్చేస్తుంది అనేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇది కొంచెం బాగానే ఉంది, కానీ కాయలు అయితే స్వీట్గానే ఉన్నాయి, కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి. అవి ముగ్గడానికి ఒక 2 రోజులు 3 రోజులు పడతాయి. ఇంకా టీవీ అయితే చూస్తున్నామన్నమాట. టీవీ చూస్తా ఇంకా నేను వచ్చేసి సపోటాకాయలు అయితే తింటున్నాను, చాలా బాగున్నాయని. ఇంకా మా అమ్మాయి లైక్సాక అయితే తినిపించాలి, చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా నేను ఏం తెచ్చుకున్నాను అయితే దగ్గర నుంచి చూపిస్తానండి. వాల్నట్స్ ప్యాకెట్ ఇది వచ్చేసి 400 ఇంకోండి 65 రూపాయలు పడింది. తక్కువే ఉన్నాయి. మళ్ళీని ఇవి వచ్చేసి శనగల కిందండి. పొద్దున్నే ఇంకా నానబెట్టుకుని మొలకలుగా తిందామనేసి శనగలోని పెసర్లు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి నైట్ నానబెట్టుకుని పొద్దున్న తిందామని బాదము వాల్నట్స్ తెచ్చుకున్నాను. బాదం పప్పు కూడా 250 రూపాయలు ఎంత పడ్డది. ఇది వచ్చేసి 110 120 అలా పడ్డాయి. వాల్నట్సేనండి చాలా ఎక్కువ రేటు. నాకు ఒకసారి మా ఆయనగారు పంపించినా కూడా నాకు వాటి విలువ తెలియలేదు. ఇప్పుడు నేను కొనుక్కున్నాను కదా డైరెక్ట్గా నాకు తెలిసిందన్నమాట. నానబెట్టుకుంటేనే వాల్నట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకోండి ఒక దాంట్లోకి అయితే బాదం పప్పులు అయితే వేసేసాను. ఇవి వచ్చేసి నల్ల ద్రాక్ష అండి. ఇంకా మా ఆయన గారు వచ్చేటప్పుడు పట్టుకొచ్చారు, నేనే తెమ్మన్నాను నానబెట్టుకుని తిందామనేసి. నాకు ఎందుకో కానీ ఇంకా పెళ్ళి ఆడవాళ్ళు ఏం నానబెట్టుకోలేదు. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో తినడం అయితే చాలా మంచిదంట. నల్ల ద్రాక్ష బాదం పప్పు వాల్నట్స్ ఈ 3 నానబెట్టుకుని అయితే తింటాను. శనగలు అయితే సాయంత్రం మాటు స్నాక్స్ కింద ఉడకబెట్టుకుని అయితే తినడం చాలా మంచిదంట. ఇంకా అలా చేస్తాను. ఇంకోండి ఇలా తినేసేదాన్ని వాల్నట్స్. ఈ నానబెట్టుకుని తింటే చాలా బాగున్నాయి. ఇవి కూడా ఈ మూడిట్లో 3 కూడా ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాను. ఇంక నానబెట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది నాకు తీసుకోవడానికి, నానబెట్టుకోవడానికి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇంక సాయంత్రం అండి. ఒక 6-7 నల్ల ద్రాక్ష అయితే నానబెట్టుకుంటున్నాను. ఇంకా మా అమ్మాయికి కూడా అలవాటు చేస్తానండి బాదం పప్పు. మా ఆయన గారు తెచ్చారు కదా, ఇంకా అప్పుడు అలవాటు చేయడం వల్ల తింటుంది అన్నమాట. ఇంకా మా అమ్మాయికి నాకు నానబెడుతున్నాను అనమాట. ఒకటి అయితే ఇది నానబెడుతున్నాను. ఒక 6 అయితే బాదం పప్పులు వేసాను. 3 మా అమ్మాయికి, 3 నాకు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయిపు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అయితే చెప్పండి అబ్బా ప్లీజ్.